హెల్త్ న్యూస్ మీకోసం. పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వాడుకలో అండాశయాల్లో నీటి బుడగలుగా పీల్చుకునే ఈ సమస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహిళలకు, యుక్త వయసులోని అమ్మాయిలకు నేడు పీసీఓఎస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. మన దేశంలో 22% మంది పీసీఓఎస్ తో బాధపడుతున్నారని ఒక అంచనా. ఈ సమస్య ఉన్న వాళ్లలో గర్భ విచ్ఛత్తి, ముందస్తు ప్రసవాలు జరగటం వంటివి ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో ఈ సమస్యలు తలెత్తడానికి ఒక బలమైన కారణాన్ని పసిగట్టారు చైనాలోని జీఝాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. పీసీఓఎస్ బాధితులకి సంబంధించిన జీర్ణ వ్యవస్థలో పి. మెర్డే అనే ప్రో బ్యాక్టీరియా మోతాదు బాగా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా మనం తినే ఆహారంలో ఐసోలూసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. దాన్ని ఈ పి. మెర్డే బ్యాక్టీరియా చిన్న చిన్న ఫ్యాటీ యాసిడ్ అణువులుగా చేసి మనకు అందిస్తుంది. అవి గర్భసంచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పి. మెర్డే బ్యాక్టీరియా మోతాదు తగినంత లేకపోతే ఐసోలూసిన్ విభజితం కాకుండా అలాగే ఉండిపోతుంది. అంతేకాదు అది గర్భసంచి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అందువల్లే పీసీఓఎస్ ఉన్న గర్భిణీల్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయని చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ నేపథ్యంలో గర్భిణీలకు తరచుగా పి. మెర్డే ప్రో బ్యాక్టీరియాను అందిస్తూ ఉంటే వాళ్లను పీసీఓఎస్ తో పాటు మరెన్నో సమస్యల నుంచి బయటపడేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.